నమస్తే. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే దావోస్‌కి వెళ్లారు. అక్కడ చాలా వరకి పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పి చాలా వరకు అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఎంఓయూలు జరగలేదు అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకొస్తుంది. మరి ఎందుకు జరగలేదు, ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే దావోస్‌లో ఏ దేని ఏ ఒక్ అంటే ఒక్కటి కూడా ఎంఓయూలు జరగలేదు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అది జరగలేదంటే అది వెళ్ళిన టూర్ ఫ్లాప్ అయిందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో, ఇందులో ఎంతవరకు అసలు వాస్తవం ఉందంటారు సార్ మరి? ఇప్పుడు సిరి, మనం విలేజ్ ఒక ఊర్లో భాషలో చెప్పుకోవాలంటే పెళ్లి చూపులకి వెళ్ళారు, ఇంకా పెళ్లి చేసుకోకుండా వెనక్కి వచ్చేసారు అన్నట్టుగా ఉంటుంది ఇది. పెళ్లి చూపులకి వెళ్ళటం అనేది ఒక ప్రథమ దశలో జరిగే ఒక కార్యక్రమం. అక్కడ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆ తర్వాత పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నచ్చితే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అవుతుంది. అంతే తప్ప పెళ్లి చూపులకి వెళ్ళిన రోజే పెళ్లి చేసేసుకుని అమ్మాయిని ఎంబడబెట్టుకుని ఎవడో తీసుకెళ్ళిపోరు. ఇది కూడా అంతే. దావోస్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలని మనం ప్రపంచ స్థాయి వాణిజ్యవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి, ఐటీ దిగ్గజాలకి చెప్పుకోవటానికి వెళ్తాం. అక్కడ చెప్పినప్పుడే వెంటనే ఎంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కూడా ఒక అవగాహనకు వచ్చేసి రండి, మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టేస్తామనేసి ఎంఓయూలు చేసుకోదు. కానీ అప్పటికే కనుక ఒక అవగాహన జరిగితే అప్పుడు ఆ వేదిక మీద ఎంఓయూలు మార్చుకుంటారు. అప్పటికి గత ఒక 10 నెలల క్రితం ఒక అవగాహనకు వచ్చేసింది అనుకోండి, వాళ్ళ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రావటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రతినిధులతో చర్చించటం, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించిన అవకాశాలు చూపించటం, తర్వాత వాళ్ళకి ఇచ్చే మినహాయింపులు లేకపోతే పన్నుల విషయంలో ఇచ్చే కొన్ని రాయితీల గురించి చర్చించుకోవటం, ఇవన్నీ కనుక జరిగితే అప్పటికి ఒక ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన వస్తే వాళ్ళు అది పూర్తి చేసుకుని కేవలం ఫోటో సెషన్ లాగా అక్కడ మార్చుకుంటారు దావోస్లో. అంతకు ముందు జరిగినటువంటి అన్ని మాట్లాడుకుని లగ్న పత్రిక రాసుకోవటం లాంటిది. అర్థమైందా? అంతే తప్ప అప్పటికప్పుడు వెళ్ళగానే లగ్న పత్రిక రాసుకునే పరిస్థితి ఎక్కడా ఉండదు. అట్లా రాసుకున్న పత్రిక కూడా చెల్లదు. ఎందుకంటే ఆ తర్వాత పిల్లలకి ఇష్టం లేకపోవచ్చు, కుటుంబాలకి ఇష్టం లేకపోవచ్చు, అనేక మంచి చెడు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మరి నిజంగానే పెట్టుబడిదారులకి వాళ్ళు ఇక్కడ ప్లేసెస్ అన్ని చూసుకుంటారు, ఉండాలి, ప్రదేశం అనుకూలంగా ఉండాలి, అన్ని లభ్యతలు ఉండాలి, మౌలికమైనటువంటి వస్తువులు, నీరు, కరెంటు, భూమి, ట్రాన్స్పోర్టేషన్, షిప్మెంట్ కి సంబంధించి అనేక అంశాలు వాళ్ళు. తర్వాత మానవ వనరుల లభ్యత కూడా ఉండాలి, తర్వాత ఆర్థిక వనరులు అన్నీ ఉండాలి, తర్వాత మార్కెటింగ్ కి సంబంధించి ఉండాలి, అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి కేవలం దావోస్లో జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంత అవగాహన లేకుండా వెళ్ళలేదు. ఆయన పూర్తిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. ఆ దావోస్లో ఆంధ్రప్రదేశ్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఏంటి, మనకి కావాల్సిన కంపెనీలు ఏంటి, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ అక్కర్లేదు, ఎలాంటి కంపెనీలు పెట్టాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగించుకోగలుగుతాము, అలాగే గూగుల్ లాంటి సంస్థలు రావాలని. అట్లాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ అనే ఒక కంపెనీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, సిద్ధమయ్యింది. కానీ అది అక్కడ ప్రకటించట్లేదు. 1,50,000 కోట్లు ఒక కంపెనీయే, ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది. కానీ అది అక్కడ ప్రకటించదలుచుకోవాలి, దాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ప్రకటించదలుచుకున్నారు. ఇక్కడ స్వరాష్ట్రంలో ప్రజల మధ్యలో అదిగో ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ ఇదిగో 1,50,000 కోట్లతో పెడతారు ఫలానా సాటా అనేది దావోస్లో ప్రకటించాల్సిన అవసరం లేదు. అది అవగాహనకు వచ్చేసింది. ఇది అంతకుముందు కూడా కొంత వ్యవహారం జరిగింది, ఇంకా కొంత అక్కడ కూడా జరిగింది. మొన్న వెళ్ళినప్పుడు ఏం చేశారంటే లోకేష్ గారు కానీ, తర్వాత పరిశ్రమ భరత్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏ సందర్భంలో అయినా సరే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఒకేసారి జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అంతర్జాతీయంగా వస్తున్న సంస్థల ప్రతినిధులు వేచి ఉండే పరిస్థితి ఉండకూడదు. దాని తర్వాత సమావేశాలు జరిగేది 3 రోజులు మాత్రమే. ఈ 3 రోజుల లోపల గరిష్ట దేశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులతోనూ, సిఈఓలతోనూ జరిగే సమావేశాలు కాబట్టి త్వరితగతిన జరిగిపోయేలాగా ఏర్పాట్లు చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని కీలక అంశాలని వాళ్ళ ముందు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి,
తర్వాత సదుపాయాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం ఎలా ఉంటుంది, సింగిల్ విండో ద్వారా ఎలా చేస్తారు, ఒక స్నేహపూర్వక వాతావరణంలో అనుమతులు ఎలా ఇస్తారు, తర్వాత పరిశ్రమలు నడవటానికి ఎలా సహకారం అందిస్తారు, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఎలా కల్పిస్తారో, అక్కడ ఉన్న మానవ వనరులు ఏంటి, తర్వాత యూరప్లో కూడా తెలుగాళ్ళు ఎంతమంది ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు, ఏ స్థాయిల్లో పనిచేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల లభ్యత ఎలా ఉంది, ఎంతమంది టెక్నోక్రాట్స్ బయటకు వస్తున్నారు, దానికి తోడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రజెంట్ వాతావరణం, ప్రజెంట్ శాస్త్ర సాంకేతిక రంగాలకు కావాల్సినటువంటి సిలబస్ను కూడా ఎలా అప్గ్రేడ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి లేటెస్ట్ సబ్జెక్టులను కూడా విజయనగరం జిల్లాలో చీపురుపల్లి లాంటి ఒక పల్లెటూరులో జిల్లా పరిషత్ హై స్కూల్లో ల్యాబ్ పెట్టడం, 6-7 తరగతుల పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం, ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం, మేము ఎప్పటికప్పుడు ఐటీ సెక్టర్లో ఎలా ముందున్నామో ఆ రోజున సమైక్య ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు ఇవాళ ప్రపంచంలో ఇంత ఉన్నత స్థానంలో ఉందో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా అదే ప్రాధాన్యత ఇచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వస్తున్న ఐటీ ఇంటెలిజెన్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా, ఐటీతో సహా ఇంకా పారిశ్రామిక, తర్వాత బ్యాటరీ కార్లు కానీ ఇతర కార్లు కానీ ఒక పారిశ్రామికీకరణకి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత లేటెస్ట్గా వస్తున్న శాస్త్ర సాంకేతికతకి సంబంధించిన ఐటీ పరిశ్రమలను కూడా మేము ఆహ్వానించడానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేది అన్ని కంపెనీల సీఈఓలకి సమగ్రంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. వాళ్ళని మీరు ఇక్కడే మాతో ఏమి కమిట్మెంట్ అవ్వక్కర్లేదు, చెప్పక్కర్లేదు, మీరు మేము చెప్పిన విషయాలన్నింటినీ బెరీ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ రండి, అక్కడ ప్రభుత్వ పనితీరు చూడండి, అక్కడ వనరులు చూడండి, అక్కడ భూ లభ్యతను చూడండి, విద్యుత్ లభ్యతను చూడండి, నీటి లభ్యతను చూడండి, అక్కడ ఉన్నటువంటి భాషాపరంగా ఇంగ్లీష్లో ఎంత నాలెడ్జ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వాళ్ళు మీకు సూట్ అవుతారా లేదా ఇమ్మీడియట్గా మీ పరిశ్రమల్లో పనిచేయటానికి, అలాగే మేము ఆల్రెడీ కొన్ని కారు పరిశ్రమలు అక్కడ పనిచేస్తున్నాయి, వాళ్ళు ఎంత లాభసాటిగా పనిచేస్తున్నారు, టెస్లా లాంటి పెద్ద కంపెనీలను కూడా చర్చలు జరిపించారు. అలా ఏది వదలలేదు, గూగుల్ లాంటిది, కాగ్నిజెంట్, యు నేమ్ ఇట్ వి టాక్డ్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే అంతర్జాతీయంగా ఉన్న అన్ని రంగాల్లో అగ్రగాములు అందరితోనూ సమావేశం జరిపారు. ఆంధ్రప్రదేశ్ మీతకి ఎలాంటి పరిస్థితినైనా మేము మీకు అందజేయగలము, వీ కెన్ రైజ్ టు ద ఎనీ అకేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యువర్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వటం ద్వారా వాళ్ళ బృందాలు ఆంధ్రప్రదేశ్ పర్యటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బృందాలను ఇప్పుడు ఒకేసారి సైమల్టేనియస్గా ఎక్కువ కంపెనీలు వస్తే కూడా వాళ్ళకి సరైనటువంటి అటెన్షన్ వీళ్ళు ఇవ్వలేరు. దానికి ఒక స్కీమ్ తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. ప్రతి నెలలోనూ 1-2 కంపెనీలను ఆ ప్రతినిధులను తీసుకురావటం, వాళ్ళకి రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఉంటాయో అవి చూపించడం, తర్వాత పారిశ్రామిక విధానాల గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పటం, చూపించడం, తర్వాత ఆల్రెడీ నడుస్తున్న పరిశ్రమల వాళ్ళతో కూడా చర్చించడం, వాళ్ళ అనుభవాలకి వీళ్ళకి చెప్పించడం, మేము ఎలా వచ్చాము, ఎలా జరుగుతున్నది వాళ్ళ పనితీరు అనేది ఒక ఆచరణాత్మకమైనటువంటి పథకంతో వెళ్ళారు. కానీ అక్కడికక్కడ క్షణాల్లో ఏదో ఒప్పందాలు చేసేసుకుని అనే అంశం మీద వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి అక్కడ ఏ ఒప్పందం చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుముఖ చూపించలేదు. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలతో కూడా 1,50,000 అక్కడ చెప్పొచ్చు కోట్లని, కానీ ఎందుకు అక్కడ చెప్పడం వల్ల ఏం ఉపయోగం? ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏ జిల్లాలో అయితే పెడుతున్నారో అక్కడే కనుక చెబితే అది ప్రజలకి చాలా సంతోషకరంగా ఉంటుంది. తర్వాత ఆ ప్రతినిధులు కూడా అక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఉండే గర్వకారణం వేరే ఉంటుంది.